మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకి స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మీ సన్నిధికి మమ్మల్ని నడిపించారయ్యా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును పెట్టి ఉంటారో వారి మధ్యన ఉంటారని వాగ్దానం చేశారయ్యా. అబద్ధమాటలకు నరమాత్రులు కాదు కనుక మీ సన్నిధి మాతో ఉంచండి. మీ స్వరము మాకు వినిపింపచేయండి. మీరే మాతో మాట్లాడి మిమ్మల్ని సత్యముగా గ్రహించి, మీరేంటో స్పష్టంగా గ్రహించి, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి మీ కృప పొందుకుని ప్రభా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళటకు మీ కృప దయచేయమని, మొదటి ఆరాధనలో, రెండో ఆరాధనలో, దేవరకులో జరిగే ఆరాధనలో కూడా మీరే తోడుగుండి మహిమ పొందమని ఈ ప్రార్థనకి ప్రతిఫలం దయచేసి నమ్ముచు యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం చాలా సార్లు ఎవరి గురించి అయినా సాక్ష్యం చెప్తుంటాం. పర్టికులర్గా మన పిల్లల గురించి. మా అబ్బాయి అంత బుద్ధిమంతుడు ఇంకోటి లేడు, మా అమ్మాయి అంత బుద్ధిమంతుడు ఇంకొకటి లేడని చెప్తుంటాం. అవునా కదండి? అంటారు లేదా? అంటారు. అవునా? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి అంటారు. అవునా? ఒకసారి మేము శిలాంలో ఉన్నప్పుడు, అవునా, మా నాన్నగారికి ఒక ఆయన వచ్చి కంప్లైంట్ చేశారు. ఏమని? మీ పిల్లలు వచ్చి మా కిటికీ అద్దాలు పగలు కొట్టేశారు. అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే, మా పిల్లలు అలాంటి కాదు, ఏమన్నారు, మా పిల్లలు అలాంటి కాదన్నారు అనమాట. కానీ మరి ఏమో పిల్లలు తప్పు చేసి ఉండొచ్చు కదా అని నా దగ్గర నేను చిన్నవాడు అనమాట. వాళ్ళు చాలా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు నాతో మాట్లాడితే నేనేం చేశానంటే, మొన్న మేము క్రికెట్ ఆడుతూ ఆ బాల్ కొట్టి వెళ్ళి అద్దాలు తీరిపోయినారని నేను మామూలు చూపించాను. అప్పుడు మళ్ళీ మా నాన్నగారు వెళ్ళి, సారీ అండి మా పిల్లల్ని పగలు కొట్టారట, నా దగ్గర గుట్టు రాబట్టడానికి నా దగ్గర ఆ విషయం ఎత్తి గుట్టు రాబట్టి, అవునా, మళ్ళీ వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పేసి వచ్చారట. అప్పుడు సహజంగా తల్లిదండ్రులు ఏం చేస్తారు, మా పిల్లలు అలాగే కాదంటూ ఉంటారనమాట. మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా మనం అలా సమర్థించుకుంటూ ఉంటాం. మంచిది. మనం ఇక్కడికి వచ్చింది ఈరోజు దేవుని ఆరాధించడానికి. ఎందుకు వచ్చామండి? దేవుని ఆరాధించడానికి, ఆయన కృప పొందుకుని వెళ్ళడానికి, ఆయన కృప పొందుకుని వెళ్ళడానికి వచ్చాం. సో ఆయన ఆరాధించడానికి, అవునా, ఆయన గుణ లక్షణాలు మనకి ఏంటో తెలిస్తే మనం ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం. ఆయన స్వభావ గుణ లక్షణాలు, ఆయన మహిమా స్వభావ గుణ లక్షణాలు మనకు తెలియకపోతే మనం ఏమైనా ఆరాధిస్తాం? అర్థండి. ఉంటే వస్తాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం. అందరు పాట పాడుతుంటారు, చప్పట్లు కొడుతుంటారు, ఆత్మను ఆనందిస్తుంటారు. మనం మాత్రం అలాగూ అలా స్తబ్దంగా ఉండిపోతాం, ఏమీ చెయ్యం, ఒక మాటైనా నోట్లోంచి రాదు. అవునా? సో అది చలనం లేనట్టుగా ఉంటూ ఉంటాం. కానీ ఆయన ఎవరో తెలిస్తే అబ్బురం, ఆశ్చర్యం, ఆనందం వేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడి గురించి ఎన్నో గొప్ప గొప్ప లక్షణాలు మనకు తెలుసు, వింటూ వస్తున్నాం. ఈ అధ్యాయంలో ఒక మాట ఉంది, 2వ వచనం ఉంది, ఆయనను ఆయనయు బుద్ధిమంతుడు. మన దేవుడు ఎవరు? చెప్పండి గట్టిగా. బుద్ధిమంతుడు. మన పిల్లల గురించి చెప్తున్నట్టు దేవుడు అసలు నిజంగా బుద్ధిమంతుడు. దేవుడు ఎవరు? ఆయన బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే ఏంటి? బుద్ధిమంతుడు అంటే 2 మాటలు మనం అర్థం చేసుకోవాలి. అర్థండి. బుద్ధిమంతుడు అంటే చెడు చేయనివాడు. మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు అండి, ఏ చెడు అలవాటు లేదండి, మా అమ్మాయి చాలా బుద్ధిమంతుడు అండి, చెప్పిన పని అలా చేస్తానని మనం చెప్పుకుంటాం. అవునా కానీ అలాగూ బుద్ధిమంతుడు అంటే మంచిగా ఉండేవాడు, చెడు చేయనివాడు అని అర్థం అనమాట. కానీ ఇంకో అర్థం కూడా మనకు కనబడుతుంది. బుద్ధిమంతుడు అంటే చెడు చేయనివాడు, అదే సమయంలో మన చెడు సహించినవాడు. చెడు ఏంటి? సహించడం. దేవుడు బుద్ధిమంతుడు కాబట్టి చెడునట సహించినట్టు ప్రియమైన దేవుడు. ఆయన బుద్ధిమంతుడు కాకపోతే ఎవడలేకపోతే నాకెంత వదిలేస్తాడు. లోకంలో ఎంతో కీడు జరుగుతుంది, ఎంతో చెడు జరుగుతుంది. దుష్టులు అవునా దేవుడిని మర్చిపోతున్నారు. దుష్టులు పొగరెక్కి దేవుడు లేడు అనుకుంటున్నాడు. కానీ ఆయన బుద్ధిమంతుడు కాబట్టి, మంచివాడు కాబట్టి, ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి ఎక్కువ సమయం ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు తన ప్రజల పట్ల, తన సంఘం పట్ల రోషం కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? రోషం కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు జీవం గల దేవుని నమ్ముకుని వాళ్ళ కష్టం వచ్చినప్పుడట ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళారట. ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళారు. ఐగుప్తీయులకు గుర్రాలు ఎక్కువ ఉన్నాయి, వారు రథాలు విస్తారములు, వారు అభివృద్ధి చెందిన దేశం, వారు బలమైన జనాంగము, వాళ్ళు మనకు సహాయం చేస్తారని దేవుణ్ణి విడిచిపెట్టి
దేవుణ్ణి ఆశ్రయించకుండా ఐగుప్తీయులను ఆశ్రయిస్తున్నారట, అశూరీయులను ఆశ్రయిస్తున్నారట. అప్పుడు దేవుడు కోపం వచ్చింది. నేను మీ రాజును, నేను మీ దేవుడును, నేను మిమ్మల్ని విడిపించాను, నేను మిమ్మల్ని రక్షించాను, నేను మిమ్మల్ని పోషించాను, ఇంతవరకు సహాయం చేశాను అనా. గద్ద తన పిల్లల్ని రెక్కల చాటును మోసినట్లు నేను మిమ్మల్ని మోసాను. మీరు నన్ను అనా మర్చిపోయి ఐగుప్తీయుల దగ్గరికి వెళ్తారా అని చెప్పేసి దేవుడు కోపం వచ్చింది. అందుకే 31వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తం. దేని నిమిత్తం? సహాయము నిమిత్తం అట ఐగుప్తికి వెళ్తామట. ఐగుప్తికి వెళ్ళకూడదు. కిందకు వచ్చాక 3వ వచనం ఏముంది? ఐగుప్తీయుల మనుషులే గాని దేవుడు కాదు, ఐగుప్తీయుల గుర్రము మాంసములే గాని ఆత్మ కావు. అవునా? అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుని బిడ్డలో భక్తిహీనులను ఆశ్రయించకూడదు. భక్తిహీనులతో స్నేహం చేసినా పొరపాటే, భక్తిహీనులను ఆశ్రయించిన పొరపాటే, భక్తిహీనులకు సహాయం చేసినా కూడా పొరపాటే. గుర్తుపెట్టుకోండి. భక్తిహీనులకు అలా ఆకలిస్తే అన్నం పెట్టడం వారికి, అందుకని ఎక్కువ సహాయము చేయకూడదు. ప్రియమైన దేవుడు గుర్తుపెట్టుకోండి. మనం ఆకలిస్తాం, అన్నం పెట్టడం అంతవరకే, అంతకంటే ఎక్కువ సహాయము చేయకూడదు. భక్తిహీనులు అభివృద్ధి చెందారు అనుకోండి, వాళ్ళతో సహవాసం చేస్తే మనం కూడా అభివృద్ధి చెందుతామేమని వాళ్ళతో సహవాసం చేయకూడదు. వాళ్ళతో సహవాసం చేస్తే పాపంలో పడిపోతాం. అందుకనే ప్రియమైనదిగా దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము ఎప్పటికైనా ప్రమాదమే. మన దుర్జనులు బాగా డబ్బున్నోళ్ళు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే, ఫెలోషిప్ చేస్తే మనకు కూడా ఎప్పుడోసారి ఏదో ఒక సహాయం అందుతుందని అనుకుని మనం వాళ్ళతో సహవాసం చేసాం అనుకోండి, వాళ్ళ సహాయాన్ని కోరుకున్నాం అనుకోండి, ఎక్కడో దగ్గర పడిపోతాం, పాపంలో పడతాం. అందుకని దేవుడు అంటున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దాం. తర్వాత అన్నాడు, వాళ్ళ సహాయాన్ని కోరుకుని వెళ్తే వాళ్ళకి నష్టమే, మనకి నష్టమే. ఏమన్నాడు దేవుడు? 2వ వచనం చూడండి. అయినను ఆయన బుద్ధిమంతుడిగా ఉన్నాడు, మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను, కీడు చేయ వారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచు. అర్థమవుతుంది? నువ్వు వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళ జోలికి మనం వెళ్ళాలనుకోండి, అలాగే ఉంటారు. ఆమెకి ఏ కీడు రాదు. దేవుని బిడ్డగా, విశ్వాసిగా, పరిశుద్ధుడిగా నువ్వు సహాయం అక్కడికి వెళ్తే వాళ్ళకు కూడా కీడు వస్తాయి. నీకు వస్తాయి, వాళ్ళకి వస్తాయి. వాళ్ళ మీద కీడు తెప్పించడం అవుతాం. అందుకే మనము సహాయం నిమిత్తం అక్కడికి వెళ్ళకూడదు. దేవుని ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. ఏ పరిస్థితి అయినా సరే, ఏ స్థితి అయినా సరే దేవుని ఆశ్రయించాలి. అందుకే దేవుడు రోషం గల దేవుడు ఏమంటున్నాడండి? చూడండి ప్రియమైన దేవుడు, 5వ వచనం చూద్దాం. పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించును, దానికి హాని చేయకుండా తప్పించుచు. యెరూషలేము అంటే దేవుని సంఘం. దేనికి సాదృశ్యం? దేవుని సంఘం. దేవుడు తన సంఘాన్ని తన రక్తమిచ్చి విమోచించాడు, తన రక్తమిచ్చి విడిపించాడు. ఆ జీవం గల దేవుని సంఘాన్ని దేవుడు ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘములో లోపం నుండి సమస్యలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి సమస్యలు? లోపం నుంచి. దేవుని సంఘాన్ని పాడు చేస్తుంది క్రైస్తవ వ్యతిరేకులు కాదు. అవునా? సంఘంలో అబద్ధ బోధలు, అది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అబద్ధ బోధకులు దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నారు. దేవుడట వారిని విడిచిపెట్టడట. దేవుడు వారిని విడిచిపెట్టడం ప్రియమైన దేవుడు. అందుకే ఆయనట దాన్ని కాపాడుచు విడిపించును, దానికి హాని చేయకుండా తప్పిస్తూ ఉంటాడు. మరి దానికోసం ప్రాణాన్ని వెలగబెట్టి దాన్ని రక్షిస్తే, అవునా, అబద్ధ బోధల చేత, దుష్టత్వం చేత, కీడు చేత దేవుని సంఘాన్ని పాడు చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. హల్లెలూయా. అందుకనే దేవుని తీర్పట సంఘం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? లోకం దగ్గర నుంచి కాదు. లోకంలో దుష్టులందరూ పాపం చేసిన దేవుడు ఎక్కువ బాధపడ్డా, కానీ సంఘంలో వారు పాపం చేస్తే దేవుడు బాధపడతాడు. ఎవరు ఎక్కువ పాపం చేస్తే బాధపడతాడు? మనమే పాపం చేస్తే దేవుడు ఎక్కువ బాధపడతాడు. వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు, వాళ్ళు ఎలాగో పోతారు. వాళ్ళు చేసిన పాపము కంటే సంఘంలో జరిగే పాపాన్ని బట్టి దేవుడు ఎక్కువ బాధపడుతుంటాడు. అందుకని దేవుడట మన దుష్టుల ఇంటి వారి మీదకి వేస్తాడు.
అందుకని దినాన ప్రియమైన దేవుడు అంటున్నాడు 6వ వచనం చూడండి, నాతో పాటు చెప్పండి. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేస్తురో ఆయన వైపు తిరుగుడి. ఎవరు పిలుస్తున్నాడు? దేవుడు సంఘాన్ని పిలుస్తున్నాడు, దేవుడి బిడ్డలు పిలుస్తున్నాడు. నేను ఎవరో మీకు తెలుసు, వాళ్ళకి నేను తెలియదు, అవునా? వాళ్ళు ఎలాగో ఉంటారు, మీరు ఎలా ఉండాలి? నా ఆజ్ఞల చొప్పున నడుచుకోవాలి, నా కట్టడల చొప్పున నడుచుకోవాలి. మీరు నన్ను శ్రమ వచ్చిందని నన్ను మర్చిపోయి వాళ్ళని ఆశ్రయించారు, అవునా? అప్పుడు దేవుడికి కోపం వచ్చింది. ఇప్పుడు మనమే ఉన్నాం, మన పిల్లలు ఏంటండి మన దగ్గర అవునా పెన్సిల్ అవసరమైనా, పెన్ అవసరమైనా, ఇంకోటి ఏదో అవసరం, మనల్ని అనుకోండి ఎవరు అడిగారు అనుకోండి, మన బాధ అనిపిస్తుందా? నేను లేనా? నేను బతికే ఉన్నాను కదా ఏమంటారు? నేను చచ్చిపోయానా? నేను బతికే ఉన్నాను, ఇది నాన్నతో అని అంటాం, అవునా కదండి? మరి నీ బిడ్డలే వాళ్ళ దగ్గర అలా చేయిచాస్తే నీకు ఎంత రోషం వస్తుందో, మరి దేవుడికి రోషం రాదా? అందుకే దేవుడు అంటున్నాడు, నా వైపు తిరగండి, నన్ను ఆశ్రయించండి. వాళ్ళని ఆశ్రయిస్తారు, వాళ్ళు మనుషులు. వాడు ఎవరండి? ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాదు, అవునా? వారి గుర్రములు శరీరములే కానీ ఆత్మలు కావు, అవునా? అందుకే దేవుడిని ఆశ్రయించాలి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు బుద్ధిమంతుడు. మన దేవుడు ఎవరు? మంచివాడు. దేవుడు ఎవరమ్మా? ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు. కావున తన మార్గము పాపులకు బోధిస్తాడు, మనకి బోధించాడు, మనం రక్షించాడు. కాబట్టి దినాన సంఘము విశేషంగా దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. సంఘము ఉన్నవారు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు వారిని విడిచిపెట్టాడు, దేవుడు వారిని. అందుకే సంఘం ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం మీద చేతులు వేయకూడదు, అలా దేవుని బిడ్డల మీద చేతులు వేయకూడదు. వేస్తే దేవుడు సహించడం ప్రేమల దేవుడు నివారణ శక్యము కాకుండా దేవుని కోపము వస్తుంది. అందుకని దినాన దేవుడు అంటున్నాడు, నేను దాన్ని కాపాడుతూ ఉంటాను, విడిపిస్తూ ఉంటాను. హల్లెలూయా. కాబట్టి మీరు నా మీద తిరుగుబాటు చేశారు, నన్ను విడిచిపెట్టారు, నన్ను ఆశ్రయించలేదు, నా వైపు తిరగనని దేవుడు మరలా పిలుపునిస్తున్నాడు. ఒకవేళ ఆయన వైపు తిరిగామనుకోండి, ఆయన బహుగా క్షమిస్తాడు. హల్లెలూయా. మన ప్రభు ఏంటండి? క్షమించే బహుగా క్షమిస్తాడంటే, అవునా? అంత మర్చిపోతాడు, అన్ని వెనక్కి తోసేస్తాడు, అవునా? అందుకే ఈ వైపు ఈరోజు మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? దేవుడు. ఆయన బుద్ధిమంతుడు. ఆయన ఎవరు? మన దేవుడు ఎవరు చెప్పండమ్మా? నమ్ముతున్నారా? దేవుడు ఎవరమ్మా? బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే ఏం చెప్పారు? తప్పు చేయనివాడు, చెడు చేయనివాడు, అలాగే కీడును అలా చెడును సహించేవాడు కాదనమాట. బుద్ధిమంతుడు చెడును సహించడం. మనము ఏం చేస్తుంటామంటే చెడు చెయ్యం కానీ చెడును సహిస్తూ ఉంటాం, అక్కడ తేడా వచ్చింది. అందుకే దైవ జీవితం మొదలైపోతాం. కాబట్టి దినాన ఈ జీవితంలో నువ్వు చెడును ఒకవేళ సహిస్తూ అవునా అలా ఉంటున్నావేమో, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టు. అలా బయటికి చేసే పాపాలు విడిచిపెట్టావు, కానీ లోపల ఉన్న పాపాలు మాత్రం ఇంక విడిచిపెట్టలేదు. అదే దాన్ని అసహించుకోవాలి. అందుకే మనం మాట చదువుతాం కదా, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. నీతిని ప్రేమించడమే కాదు, భక్తిహీనతను ద్వేషించాలి. భక్తిహీనతను ద్వేషించట్లా, నీతిని మాత్రం ప్రేమిస్తున్నావు. ఒక హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగలేదు. భక్తిహీనతను ద్వేషించాల, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని ఆరాధించడానికి ఈ రోజు ముఖ్య కారణం ఏంటంటే, మన దేవుడు ఎవరు? నమ్ముతున్నారా? నమ్మితే దేవుని ఏం చేయాలమ్మా? హల్లెలూయా. ఆయన దుష్టత్వం చేసే దేవుడు కాదు, అవునా? కీడును చూసే దేవుడు కాదనమాట, అన్యాయస్తుడు కాదు, లంచము పుచ్చుకునేవాడు కాదనమాట, అబద్ధం ఆడేవాడు కాదనమాట. హల్లెలూయా. ఆయన బుద్ధిమంతుడు. ఎవరు? బుద్ధిమంతుడు. కాబట్టి ఆయన స్తుతించి ఆరాధిద్దాం. లేచి నిలబడండి. ఆయన బుద్ధిమంతుడు కాబట్టి తన పిల్లలు తప్పిపోతే ఊరుకోవడం సహించలేడు, వాళ్ళ మీద శ్రమ పంపిస్తుంటాడు. నువ్వు ఇంకొకరిని ఆశ్రయిస్తే వాళ్ళకి శ్రమ వస్తుంది. అందుకే భక్తిహీనులను ఆశ్రయించకండి, లోకస్తులను ఆశ్రయించకండి. శ్రమ వచ్చిందా మోకరించి ప్రార్థన చేసుకో. దేవా నన్ను ఏం చేయమంటావు అడుగు. పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళు, భక్తుల దగ్గరికి వెళ్ళు,
దేవుని దగ్గరికి వెళ్ళు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళు. భక్తిహీనుల దగ్గరికి వెళ్ళొద్దు, లోకస్తుల దగ్గరికి వెళ్ళొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుష్టత్వంలో నడుచుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళు అన్యాయం చేసి డబ్బు సంపాదించుండొచ్చు. వాళ్ళతో కలిస్తే నువ్వు కూడా డబ్బు సంపాదిస్తాను, నేను కూడా గొప్పడవుతాననే ఆశ నీకొద్దు. లేకపోయినా పర్లేదు, అవునా? పాపము చేసి ధనవంతులైన వారి కంటే నీతిగా జీవించే దరిద్రుడు గొప్పవాడు. అందుకని మనకేం లేకపోయినా పర్లేదు, మనకు దేవుడు ఉంటే చాలు, మన దేవుడు రాజ్యానికి వెళ్తే చాలు. మన దేవుడు బుద్ధిమంతుడు కాబట్టి నిన్ను పాపము చేయనివ్వట్లేదు. నీతిమంతులు పాపము చేయటకు చేతులు చాపకుండా దేవుడు ఆపుతున్నాడు. ఆయన బుద్ధిమంతుడు కాబట్టి నిన్ను ఆపుతున్నాడు. నువ్వు ఇంకా ఆశపడద్దు, పాపం విషయం ఆశపడద్దు. పాపము చేసేవో పడిపోతావు, ఇంకొకసారి చేసేవో పడిపోతావు. కాబట్టి మన దేవుడు బుద్ధిమంతుడు, మంచివాడు, యథార్థవంతుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో స్తుతిద్దాం. ఆయన మనల్ని ప్రేమించి రక్తాన్ని చిందించి మనల్ని విడిపించి విమోచించాడు కాబట్టి స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.